శ్రీ గురుభ్యో నమః. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఎన్నో ఆశల్ని పెట్టుకుంటారు. తాము పడినటువంటి కష్టాలు పిల్లలు పడకూడదని, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆరాటపడతారు. కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకోకుండా పెడత్రోవలు పట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. చదువుకోవలసినటువంటి వయసులో చదువుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికి కారణం ఏమిటో మీరు గమనించారా? ఒకే ఒక్క కారణం, పితృదేవతలను విడిచిపెట్టడం, పితృకార్యాల్ని వదిలిపెట్టడం. దీనివల్ల ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఏ ఇంట్లో అయితే చనిపోయినటువంటి వారికి నెల నెలా మాసికాలు కానీ, సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం కానీ, పుష్కరాల సమయంలో తీర్థ విధులు కానీ, ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్ర విధులు కానీ నిర్వహించరో, ఆ ఇంట్లో ఆ ప్రభావం అంతా పిల్లల మీద పడి పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల పిల్లలు ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. కాబట్టి పితృకార్యాలని నిర్వహించండి. ఎందుకంటే పితృకార్యం ఒక్కటి చేస్తే వంశవృద్ధి అవుతుంది. వంశవృద్ధి అంటే వంశం పెరగడం అని కాదు, వంశము ఉన్నతమైనటువంటి విలువలతో ముందుకు కొనసాగడం అని అర్థం. ధృతరాష్ట్రుడికి పుట్టారు 100 మంది, ప్రయోజనం ఏముంది? అలా వంశవృద్ధి అంటే పిల్లలు పుట్టడం పెరగడం అని కాదు, పిల్లలు అభివృద్ధిలో ఉండడం అని అర్థం. కాబట్టి పితృకార్యాలని నిర్వహించండి. పితృకార్యాలని కనుక చేస్తే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ వీడియో మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మరిన్ని విశేషాలు, మీరు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. జయం.